అంటే ఒకవైపు ఏమో చుక్కకూర మటన్ అవుతుందండి. మటన్లో చుక్కకూర వేసి వండుతున్నాను. ఇది బాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని మాంసం కచ్చకి బాగా కడిగి వేసుకొని నీళ్ళు అంతా పోయిన తర్వాత నూనె తెలిసిందండి. అప్పుడు కారము, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపెట్టి నీళ్ళు వేసుకోవాలండి. ఇది ఇలా నూనె తేలే వరకు మాంసాన్ని వేయించాలండి. మాంసం వేసిన వెంటనే కుక్కర్ పెట్టేయకూడదు. ఇలా వేయించుకొని తర్వాత ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి మొత్తం వేసి కలిపి కొద్దిగా వేగిన తర్వాత నీళ్ళు వేసుకోవాలండి. ఇది ఒక 5 విజిల్ వచ్చిన తర్వాత అది 5-6 విజిల్ తర్వాత మాంసం ఉడుకుతుంది. అప్పుడు ఆఫ్ చేసి చివరిలో చుక్కకూర వేసుకోవాలండి. చుక్కకూర తరిగి చుక్కకూర వేసుకోవాలి. తర్వాత చూపిస్తాను నేను ఇది.